జనసేన అధ్యక్షుడు మరియు పొలిటికల్ తుఫాను మరియు సనాతన ధర్మ రక్షకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇష్టదైవమైనటువంటి మన ఆంజనేయ స్వామి గారి టెంపుల్లో ఈరోజు మేము ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఏదైతే సనాతన ధర్మం గురించి ఉత్తర భారతదేశంలో యోగి గారిలాగా, మొత్తం భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ లాగా ఈ దక్షిణ భారతదేశంలో ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గారు, అంటే కొత్తగానే కాదు, ఆయన ఉన్నప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఆయన ఎప్పటి నుండో సనాతనవాదే. కానీ ఇప్పుడిప్పుడే సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ధర్మరక్షకుడుగా ఇప్పుడిప్పుడే పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున ఒక దక్షిణ భారతదేశ యోగిగా ఇప్పుడు అవతరించారు. ఇది ప్రతి హిందువు స్వాగతించాల్సిన విషయం. ఇంకో విషయం ఏంటంటే, పొలిటికల్ తుఫానుగా ఒక దేశ రాజకీయాలలో ఒక్క సీటు కూడా రాలేదన్న, ఒకటే సీటు తోటి 2019లో గెలిచాడన్న ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పేలా నిలబడ్డ ప్రతి ఒక్క చోట విన్ అయ్యి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చరిత్ర సృష్టించారు. దీనికి అంతటికి కారణం ఆయన ధర్మం, ఆయన నిబద్ధత, ఆయన నిజాతే. ఇలాంటి ధర్మ రక్షకుడికి ప్రతి ఒక్కరూ, ఆ దేశం కావచ్చు, ధర్మం కావచ్చు, ప్రకృతి కూడా సహకరించి ఇంకా ఉన్నత స్థాయిలో ఆయనను ఉంచాలని మేము కూరగట్టు ఆంజనేయ స్వామిని మేము వేడుకుంటూ, ఆ భగవంతుని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని మేము కోరుకుంటూ